ఈరోజు మన లెసన్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనమాట. ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో దీంట్లో అవి 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం ఇవాళ. జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏమన్నారు? ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ మాలిక్యూల్ between two successive collisions is called the mean free path. ఇప్పుడు ఒక కంటైనర్లో కొంత గ్యాస్ తీసుకున్నాం మనం. సో ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో కనపడుతున్నాయి ఇవన్నీ కూడా గ్యాస్ మాలిక్యూల్స్ అన్నమాట. తీసుకున్నప్పుడు ఇందులో ఇవి యావరేజ్న కొలైడ్ అవుతుంటాయి కదా ఒకదానికొకటి. అలా కొలైడ్ అయినప్పుడు రెండు సక్సెసివ్ కొలిషన్స్ మధ్యన ఉన్న ఎంటీ స్పేస్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రెడ్ కలర్ మాలిక్యూల్, ఇది ఒక రెడ్ కలర్ మాలిక్యూల్. ఇదే ఈ రెడ్ మాలిక్యూలే ఉంది. ఇప్పుడు ఈ రెడ్ మాలిక్యూల్ దీంట్లో మిక్స్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ ఇది వచ్చి దీన్ని కొలైడ్ అయింది, తర్వాత దీన్ని కొలైడ్ అయింది, ఆ తర్వాత ఇది ఇన్నిటిని కొలైడ్ చేసి ఇటు పక్కనకి వచ్చిందనమాట. సో కాబట్టి ఈ కొలిజన్స్ని బట్టి మనం మాలిక్యూల్ మధ్య డిస్టెన్స్, ఖాళీ ప్లేస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంట. అంటే ఆ కొలైడ్ అయిన స్పేస్కి మనం యావరేజ్ డిస్టెన్స్ కడితే దట్ ఈస్ మీన్ ఫ్రీ పాత్ అనమాట. నెక్స్ట్ సెకండ్ది, వెన్ డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్. ఒక రియల్ గ్యాస్ని తీసుకున్నప్పుడు అది ఐడియల్ గ్యాస్లో ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే అక్కడ ఏంటి? ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. అక్కడ మనం ఏం మెయింటైన్ చేయాలి? ప్రెషర్ ఏమో లోగా మెయింటైన్ చేయాలి, టెంపరేచర్ ఏమో హైగా మెన్షన్ చేసినప్పుడు, మనం అక్కడ మెయింటైన్ చేసినప్పుడు రియల్ గ్యాస్లు అన్నీ కూడా ఐడియల్ గ్యాస్లో బిహేవ్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక సిలిండర్ తీసుకుని దాంట్లో లోపల ఒక పిస్టన్ ఇట్లా ఉంచి దీంట్లో మీరు గ్యాస్ని ఫిల్ చేస్తే, కొంత గ్యాస్ని ఫిల్ చేసినప్పుడు దీనికి హై టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఆ పిస్టన్ని కనుక మనం లాక్ చేయకుండా వదిలేస్తే, అంటే అట్ లో ప్రెషర్ అన్నమాట ఉంటే ఈ పిస్టన్ ఏమవుతుంది? వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్ పెరుగుతుంటే. సో ప్రెషర్ సేమ్ అంతే ఉంటుందన్నమాట. సో దాన్ని అప్పుడు మనం ఈ ప్రెషర్ని ఎప్పుడైతే మనం రిస్ట్రిక్ట్ చేయలేదో, అది చేయనంత వరకు కూడా అది ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఇక్కడ బాయిల్స్ లా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ వేరీస్ ఇన్వర్సల్లీ ప్రపోర్షనల్ విత్ వాల్యూమ్. ఇక్కడ 3 టర్మ్స్ ఉంటాయన్నమాట. పీవీటీ, ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్. ఇందులో బాయిల్స్ లాలో మనం టెంపరేచర్ని కాన్స్టెంట్ చేసేస్తాం అన్నమాట. కాన్స్టెంట్ చేసేస్తే ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఎట్లా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్, చార్లెస్ లా, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. మళ్ళీ ఇక్కడ కూడా మనం పివిటి, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ని పట్టించుకోవద్దు. టెంపరేచరు, వాల్యూము. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ పెరిగింది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి? టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్టు అనమాట. నెక్స్ట్, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్టికల్ ప్రెషర్స్. డాల్టన్ లా అంటే ఏంటన్నారు? ద టోటల్ ప్రెషర్ exerted by a mixture of నాన్ రియాక్టింగ్ గ్యాసెస్. అంటే మనం ఏం చేస్తాము? ఒక క్లోజ్డ్ కంటైనర్లో నెంబర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నప్పుడు ఆ గ్యాసెస్ మధ్య ఎటువంటి రియాక్షన్ ఉండకూడదు అనమాట. సంబంధం లేని గ్యాసెస్ని తీసుకుంటాం. అటువంటి గ్యాసులు తీసుకున్నప్పుడు నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఆక్యుపైయింగ్ ఏ వెజల్ ఈజ్ ఈక్వల్ టు ది sum of the individual pressures which
ఈచ్ గ్యాస్ వుడ్ ఎగ్జర్ట్ ఇఫ్ ఇట్ అలోన్ ఆక్యుపైడ్ ఇన్ ది హోల్ వెసల్. ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న క్లోజ్డ్ కంటైనర్స్ తీసుకున్నప్పుడు ఇలాగా సపోజ్ ఒక 3 కంటైనర్స్, ఇది 1, ఇది 2, ఇది 3 కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ని తీసుకున్నారు 3 వెసల్స్లో. తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ దాని యొక్క ప్రెషరు P1 అనుకుందాం, సెకండ్ వెరైటీ ఆఫ్ గ్యాస్ యొక్క ప్రెషర్ P2, థర్డ్ వెరైటీ P3. ఇప్పుడు ఒక పెద్ద కంటైనర్ తీసుకొని ఇందులోనే ఫస్ట్ గ్యాస్, సెకండ్ గ్యాస్, థర్డ్ గ్యాస్, ఈ 3 గ్యాసులు కూడా ఒకే కంటైనర్లో మీరు ఎంటర్ చేసినప్పుడు, ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది, దీని యొక్క ప్రెషరు P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. ఇప్పుడు నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అంటే ఈ గ్యాస్కి సంబంధం లేనప్పుడు, ఈ గ్యాస్ సంబంధం లేనప్పుడు, రియాక్షన్ లేని గ్యాస్లు అయితే కనుక ఇండివిజువల్ కంటైనర్లో అవి ఎంత ప్రెషర్ అయితే చూపిస్తున్నాయో, ఈ 3 కూడా ఒకే కంటైనర్లో కలిసి ఉన్నా కూడా అంత ప్రెషరే ఇక్కడ చూపిస్తామన్నమాట. అంటే సమ్ ఆఫ్ ది ప్రెషర్స్ అనమాట. సో అది డాల్టన్స్ లా. ఇది ఎప్పుడు కండిషను నాన్ రియాక్టింగ్ గ్యాసెస్కి మాత్రమే. అలాగే రియాక్ట్ అయ్యాయి అనుకోండి, ఒక గ్యాస్కి ఇంకో గ్యాస్ రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ప్రెషరు చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్. ఒక కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ని తీసుకున్నాం సర్టెన్ వాల్యూమ్, వాటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎట్లా ఉంటుంది. ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ పార్టికల్ ఇండికేట్స్ ది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోషన్స్ విచ్ ద పార్టికల్ కెన్ అండర్గో. అంటే ఇక్కడ ఈ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎన్ని డైరెక్షన్స్కి ఇది మూవ్ అవ్వగలదు, ఎన్ని రకాలుగా మూవ్ అవ్వగలదు అనేది అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం అనమాట. అందులో మోనోఅటామిక్ గ్యాస్, మోనో అంటే సింగిల్ యాటమ్ ఉన్నది, ఇది దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అంటే 3 అనమాట. అంటే వెళ్తే ఎక్స్లో వెళ్తుంది, లేదా వైలో వెళ్తుంది, లేదా జెడ్లో వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అలాగే డయాటామిక్ అంటే 2 యాటమ్స్ ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్ తీసుకుందాం, దీనికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే 5. అలాగే ట్రయాటామిక్ మాలిక్యూల్ తీసుకున్నాం, దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా 6 అనమాట. సో 3, 5, 6. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్? ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ రాయమంటున్నారు. సో బై కైనెటిక్ థియరీ ద ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు 1/3 mn v². ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్, n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ ఎక్కడ మీకు V అని కనపడుతుంది అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అలాగే V'² అంటే RMS వెలాసిటీ అనమాట, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. అలాగే కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, KE దట్ ఈస్ ఈక్వల్ టు 12 × mn v². ఇక్కడ m అంటే మళ్ళీ మాస్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్, n అంటే ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, v బార్ అంటే RMS వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్. ఈ రెండింటిని మనం కనుక సాల్వ్ చేస్తామనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. ఇక్కడ ప్రెషర్ తీసుకుందాం, P ఈజ్ ఈక్వల్ టు 1/3 mn v². అయితే ఇక్కడ చూస్తే ఈ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2లో చూస్తే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత ఉందంటే 12 × mn v'². ఇక్కడ mn v'² కామన్గా ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని
multiply and divide 2 at RHS. RHSలో 2 పెట్టి దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. దెన్ P ఈజ్ ఈక్వల్ టు 2/2 ఇంటూ 1/3 mn(v' స్క్వేర్. దీన్ని తీసుకుంటే మనం 3/2 ఇంటూ ఇప్పుడు దీన్ని తీసుకుంటే 2/3 ఇంటూ 1/2 ఇంటూ mn(v' స్క్వేర్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mn(v' స్క్వేర్ అంటే ఏది? కైనెటిక్ ఎనర్జీ. సో కాబట్టి ద ప్రెషర్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్ P ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ KE అనమాట. బ్రాకెట్లో ఉన్న వాల్యూ అంతా KE అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ మాలిక్యూల్. అంటే ప్రెషర్ ఎంత ఉంటుందో దాంట్లో దీనికి ప్రెషర్ 2/3 కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో ఇది రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ 7th, pressure of an ideal gas in container is independent of shape of the container. Explain. ఒక గ్యాస్ కంటైనర్లో కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రెషర్ అనేది ఈ కంటైనర్ యొక్క షేప్ మీద డిపెండ్ అవ్వదు. ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఎలాగా? Pressure of gas in a container is due to continuous collisions of molecules. గ్యాస్ మాలిక్యూల్స్ కంటిన్యూ దానికోటి కొలైడ్ అవ్వడం వల్ల ప్రెషర్ డెవలప్ అవుతుంది. అది కూడా కొలిజన్ ఎవరితో అవుతుంది? విత్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్. కంటైనర్ యొక్క వాల్ని బట్టి. అంటే మీరు ఇట్లా కంటైనర్ తీసుకున్నారు, ఈ కంటైనర్లో ఈ గ్యాస్ మాలిక్యూల్ ఇలా కొలైడ్ అవుతుంది, మళ్ళీ ఇలా కొలైడ్ అవుతుంది, ఇట్లా కొలైడ్ అవుతుంది, ఏ డైరెక్షన్ అయినా కొలైడ్ అవుతుంది. విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ షేప్ ఆఫ్ ది కంటైనర్. సో కాబట్టి ఇక్కడ ప్రెషర్ అనేది ఈ కంటైనర్ వాల్స్కి యాటమ్స్ యొక్క కొలిజన్ మీద బేస్ అవుతుంది తప్ప మీరు క్యూబ్లా తీసుకున్నారా లేకపోతే స్క్వేర్గా తీసుకున్నారా రౌండ్గా తీసుకున్నారా అనే కంటైనర్ యొక్క షేప్ మీద ఇది డిపెండ్ అవ్వదన్నమాట. కంటిన్యూస్గా గ్యాస్ మాలిక్యూల్స్ వచ్చి ఈ వాల్స్ని కొలైడ్ చేయడాన్ని బట్టే ప్రెషర్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, ఏ షేప్ కంటైనర్ తీసుకున్నా కూడా ప్రెషర్ మాత్రం సేమ్. నెక్స్ట్ 8th, ది అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 times. వాట్ విల్ బీ ది ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్? ఇక్కడ ఒక గ్యాస్ ఉందంట, కంటైనర్లో తీసుకున్నారు. దానికి ఏం చేశారంటే దాని యొక్క టెంపరేచర్ని 3 times పెంచారట. ఇనీషియల్ టెంపరేచర్ కంటే దాన్ని 3 times ఇంక్రీజ్ చేసినప్పుడు దాని RMS వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే VRMS ఈజ్ ఈక్వల్ టు √3kT/m. ఇది RMS వెలాసిటీ అండి. 3K అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, M ఇది మోలార్ మాస్ అన్నమాట. ఇక్కడ M అంటే మాలిక్యులర్ వెయిట్. సో ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఈ టెంపరేచర్ని ఈ టీని 3 times ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసినప్పుడు RMS వాల్యూ ఎంత అన్నారు. సో ఇప్పుడు సపోజ్ ఇనీషియల్ RMS వెలాసిటీ ఈజ్ V1
ఇనీషియల్ వెలాసిటీ, అలాగే ఫైనల్ వెలాసిటీ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎంత v2 అనుకోండి. అలాగే టెంపరేచర్, ఇనీషియల్ టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ టు T, T2 ఈజ్ ఈక్వల్ టు 3T ఇట్లా అనుకున్నాం. దిస్ ఈక్వేషన్ బికమ్స్ V1. ఇంకో ఈక్వేషన్ తీసుకోండి, V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3k T1 బై m డివైడెడ్ బై రూట్ ఆఫ్ 3k T2 బై m. ఇందులో 3k పోయింది, m క్యాన్సిల్ అయిపోయింది. దెన్ ఏమొచ్చింది ఇక్కడ V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ T1 బై T2. T1 బై T2. ఇప్పుడు ఏమన్నాం మనం, T1కి బదులుగా T పెట్టి T2కి బదులు 3T పెడితే V2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లేస్లోనేమో T, T2 అంటే 3T. TT గెట్స్ క్యాన్సిల్, రూట్ ఉంది. దెన్ V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1/3. దీన్ని ఇప్పుడు మనం V2 ఫైండ్ అవుట్ చేయాలి. సో V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ మనకి V2 కావాలి. సో V2 ఈజ్ ఈక్వల్ టు √3 V1. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నీకు ది ఫైనల్ ఆర్ఎంఎస్ వెలాసిటీ V1 కన్నా √3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అది ఎంత అంటే √3 అంటే ఎంత 1.731, అంటే ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 ఎంత, V2 అంటే √3 V1 మైనస్ V1 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 అంటే ఎంత 1.732 రూట్ వాల్యూ ఇంటూ V1. అప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఆ V1 కామన్ తీస్తామనుకోండి, 1.732 V1 మైనస్ V1 దట్ ఈజ్ ఈక్వల్ టు VRMS. ఇప్పుడు ఏమైందంటే V1 ఇంటూ దిస్ కామన్ తీస్తే 1.732 మైనస్ 1. దేర్ఫోర్ VRMS ఈజ్ ఈక్వల్ టు 0.732 ఇంటూ V1. సో ఇదనమాట. లేదు √3 V1 అని ఉంచేసినా సరిపోతుంది, √3 ఆఫ్ సంథింగ్ అన్న, కానీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మీకు 0.732 V1 వచ్చింది. నెక్స్ట్ నేమ్ 2 prominent phenomena which provide conclusive evidence of molecular motion. ఇక్కడ మాలిక్యులర్ మోషన్ అంటే గ్యాస్ మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి అని అనటానికి ఒక ఎవిడెన్స్ని చూపించమంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి డిఫ్యూజన్, గ్యాసెస్ వచ్చి గాల్లో కలిసిపోతున్నాయి, వచ్చేసి డిఫ్యూజ్ అయిపోతున్నాయి. అలాగే బ్రౌనియన్ మోషన్, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఎవిడెన్స్లు అన్నమాట ఈ మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి అనటానికి. అంటే మనకు ఒక ఫాగ్లా కనపడవచ్చు, బట్ అవి మూవ్ అవుతున్నాయనే ఎవిడెన్స్ అనమాట వీటిని బట్టి. నెక్స్ట్ 10 స్టేట్ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఎనర్జీ. ఈక్విపార్టిషన్ ఎనర్జీకి స్టేట్మెంట్, ఇట్ స్టేట్స్ దట్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ విల్ బి సేమ్ అండ్ ఈక్వల్ టు KT. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ స్టేట్స్ దట్ ఎనర్జీ అసోసియేట్ విత్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ విల్ బి సేమ్. అంటే గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకున్నారనుకోండి,
ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క ఎనర్జీ కూడా దేనికి ఈక్వల్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ బోల్జ్మన్ కాన్స్టెంట్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ K అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్, అలాగే T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇక్కడ ఇది దేనికి ఈక్వల్ అంటే ఎనర్జీకి E ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ KBT, లేదా ఇలా కూడా రాయొచ్చు 1/2 ఇంటూ K ఇంటూ T. దీనికి ఈక్వల్ అనమాట, ఈక్వల్ టు 1/2 KT. సో కాబట్టి ఈ K అంటే అంటే యాక్చువల్గా బోల్జ్మన్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఎనర్జీ బై టెంపరేచర్. కాబట్టి T పెట్టి మల్టిప్లై చేస్తారనుకోండి, KT ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టెంపరేచర్ ఇంటూ టెంపరేచర్. ఈ టెంపరేచర్ కొట్టుపోయి చివరికి ఏం మిగులుతుందంటే ఎనర్జీ మిగులుతుంది అనమాట. సో KT అంటే ఏంటంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ దట్ కన్సర్న్డ్ మెటీరియల్. ఓకే, థ్యాంక్ యూ.